హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ మసాలా కర్రీ, మీల్ మేకర్ గ్రేవీ అని కూడా అంటారు. దీన్ని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నాను. ఈ రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ కర్రీ బిర్యానీలకు కానీ, రైస్, రోటీ, చపాతీ, పూరి దేంతో తిన్నా సరే సూపర్ కాంబినేషన్ అన్నమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా చేశారనుకో డాబా స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు మీల్ మేకర్ కర్రీకి ప్రాసెస్ చూసేద్దాం. దానికోసం అయితే ముందుగా వాటర్ అయితే పొయ్యి మీద పెట్టేసి గోరువెచ్చగా అయిన తర్వాత ఆపేసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత ఆపేసిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు మీల్ మేకర్స్ అయితే తీసుకున్నాను కదా. మీల్ మేకర్లు ఇలాగా వాటర్లో టర్న్ చేసుకుంటూ కలుపుతూ ఉన్నామనుకో ఇలాగా సాఫ్ట్గా అయిపోతాయి. వాటర్ బాగా హీట్ అయితే ఫాస్ట్గా నానుతాయి అన్నమాట. గోరువెచ్చగా ఉన్నాయనుకో కొంచెం టైం పడుతుంది. ఇక్కడైతే వాటర్ కొంచెం హీట్ ఎక్కువైపోయినాయి వీడియో తీసుకునే లోపు. ఇంకా వీటిని అయితే తీసేసి ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎక్కువసేపు ఉంచేసామనుకో నానిపోతాయి, అలాగే వాటర్లో సప్పగా అయిపోతాయి, టేస్ట్ బాగోదు. ఇలాగ చూసారు కదా. ఇప్పుడు వీటిని అయితే పిండేసి స్టెయినర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలాగ స్టెయిన్ చేసుకున్న తర్వాత చేతితో కూడా పిండేయాలి. వాటర్ ఏమైనా ఉన్నాయేమో తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలాగా మొత్తం వాటర్ అయితే పిండేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. దానికోసం అయితే ఒక బాండీ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసాను. కర్రీకి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు అయితే వేసుకుంటున్నాను. చూస్తారు కదా, మసాలా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలాగా ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై అవుతాయి ఇలాగైతే ఆనియన్స్. ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు పొడి అయితే ప్రిపేర్ చేసుకుందాము మసాలా. దానికోసం అయితే ఇక్కడ ఒక 6 జీడిపప్పులు, కొద్దిగా కొబ్బరి ముక్కలు, అలాగే 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసామనుకో కర్రీ గ్రేవీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కొద్దిగా దాల్చిన చెక్క, 2-3 లవంగ మొగ్గలు మొత్తం వేసేసి మిక్సీకి వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద టమాటాలు 2 అయితే కట్ చేసి చిన్న ముక్కలుగా దీంట్లో యాడ్ చేసేసి మిక్సీకి అయితే వేసి పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత 1 స్పూను గట్టిగా పెరుగు ఉంటుంది కదా, గడ్డ పెరుగు అయితే వేసుకొని మళ్ళీ మిక్సీకి అయితే వేసుకోవాలి. చూసారు కదా, మసాలా అనేది రెడీ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఆనియన్స్ ఫ్రై అయ్యాయేమో చూద్దాము. ఇక్కడ చూడండి, ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి, రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి మధ్యలోకి ఇలాగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి ఇలాగా వీటిని కూడా. ఇప్పుడు ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మొత్తం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా మసాలా, దాన్ని అయితే యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్, 1 స్పూను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. టేస్ట్కి సరిపడా కాకుండా లైట్గా యాడ్ చేశాను, మళ్ళీ వేసుకోవచ్చులే అని చెప్పేసి. చిటికెడు పసుపు యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం కలిసేలాగా ఈ పేస్ట్ అనేది కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా, మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఆయిల్ పైకి వచ్చే వరకు
అప్పుడు గ్రేవీ అనేది మసాలా పేస్ట్ అనేది బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇది అనేది బాగా ఫ్రై అయినట్టు. ఈ టైంలో కొద్దిగా కారం టేస్ట్కి సరిపడా, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, చూసుకొని యాడ్ చేసుకోవాలి కారం అనేది. ఇక్కడ మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా వేసుకొని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా మొత్తం బాగా కలిపేసి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్లు అయితే ఉన్నాయి కదా, పక్కన పెట్టుకున్నాము కదా, వాటిని అయితే యాడ్ చేసి ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి, టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ మసాలా అనేది బాగా పట్టాలన్నమాట మీల్ మేకర్లకి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది చప్పగా లేకుండా. మొత్తం కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాం అనుకో. చూసారు కదా, ఆయిల్ అనేది పక్కకు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలాగా మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు అంటే ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ కాకుండా మరి పలుచగా అయిపోతుంది కర్రీ అనేది, అప్పుడు టేస్ట్ బాగోదు. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను, సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మొత్తం కలిపేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే ఇప్పుడే వేసేసుకోండి. మూత పెట్టేసి ఒక 7 మినిట్స్ అలా పడుతుందన్నమాట. 5 మినిట్స్ నుంచి 7 మినిట్స్ దాకా ఇలాగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఉడికించుకోవాలి. గ్రేవీ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని అయితే యాడ్ చేసేసి ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఈ వాటర్ అనేది చిక్కబడడం కోసం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అలా యాడ్ చేసుకున్నాం అనుకో. ఆల్రెడీ మసాలాలు వేసాం కదా, అయినా ఇలా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టేసి 5 మినిట్స్ ఉడకబెట్టుకున్న తర్వాత చూసారు కదా, 5 మినిట్స్ అలాగే ఉడికిందనమాట. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకొని స్టవ్ అయితే ఆపేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీల్ మేకర్ మసాలా కర్రీ, మీల్ మేకర్ గ్రేవీ అని కూడా అనొచ్చు దీన్ని. చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెస్టారెంట్ స్టైల్లో మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. స్టవ్ ఆపేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇప్పుడు కర్రీ అనేది కొద్దిగా దగ్గరికి అయిందనమాట. చూసారు కదా, ఈ ధనియాల పొడి వేయడం వల్ల ఇలాగా గ్రేవీ అనేది రెడీ అయింది. ఇప్పుడు దీన్ని రైస్లో కానీ రోటీ, చపాతీ, పూరి దేనితో తిన్నా, బిర్యానీతో అయినా సూపర్ కాంబినేషన్ అనమాట. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.